దీవానా ఇదొక రొమాంటిక్ డ్రామా మూవీ మామ. డైరెక్టెడ్ బై శ్రీకాంత్ సంగిశెట్టి. లీడ్ రోల్స్లో హర్షిత్ రెడ్డి మరియు స్నేహ మణిమేగల నటించారు. రన్ టైం దగ్గర 2 hours 2 minutes ఉంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ మామ. ఓవరాల్ క్లీన్ లవ్ స్టోరీ కాబట్టి పర్వాలేదు, చూడొచ్చు. అయితే రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మా, మన ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ కొడతారని కోరుకుంటున్నాను. బ్యాక్ టు ద వీడియో. మా ట్రైలర్ చూసినప్పుడు చాలామంది ఇది ఇంకొక రొటీన్ వన్ సైడ్ లవ్ స్టోరీ గలా అనుకున్నారు. నేను కూడా అలాగే అనుకున్నాను. హీరో అమ్మాయిని చూస్తాడు, ప్రేమలో పడతాడు, ఆమె చిన్న పట్టించుకోదు, హీరో లాస్ట్లో బాధపడతాడు. ఇలా మనం చాలాసార్లు చూసిన టెంప్లెట్ లాగే సినిమా కూడా స్టార్ట్ అవుతుంది మా. కానీ దేవాన స్ట్రెంత్ ఏంటంటే ఆ టెంప్లెట్నే ఎమోషనల్గా ప్రజెంట్ చేశారనమాట. అయితే స్టోరీలో మొన్న అనే ఆర్డినరీ కుర్రాడు తన రీచ్కి మించిన అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. తన వరల్డ్ మొత్తం ఆమె చుట్టూ తిరుగుతుంటుంది, కానీ ఆమె లైఫ్ మాత్రం వేరే డైరెక్షన్లో వెళ్తుంటుంది. ఈ సింపుల్ సెటప్ని డైరెక్టర్ ఎమోషనల్ జర్నీగా మార్చడానికి ట్రై చేశాడు అనమాట. అయితే సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే హర్షిత్ రెడ్డి వన్ సైడ్ లవ్లో ఉండే అబ్సెషన్, ఫ్రస్ట్రేషన్, హెల్ప్లెస్నెస్ని చాలా న్యాచురల్గా క్యారీ చేశాడు. కొన్ని సీన్స్లో తెలంగాణ స్లాంగ్తో క్యారెక్టర్కి మంచి అథెంటిసిటీ కూడా క్రియేట్ చేశాడు. హీరో బాధని ఆడియన్స్ ఫీల్ అయ్యే మూమెంట్స్ కూడా ఉంటాయి మామ. ఇంకా డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి గురించి చెప్పాలి. లవ్ స్టోరీని రెగ్యులర్ కమర్షియల్ రూట్లో కాకుండా ఎమోషన్ హెవీ రూట్లో నడిపించాడు. ఎస్పెషల్ ఇంటర్వల్ దగ్గర వచ్చే రివీల్ అయితే సినిమాని నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీలో తీసుకెళ్దామా. ఆ పాయింట్ వరకు ఒక సినిమా చూస్తే ఇంటర్వల్ తర్వాత నుంచి మాత్రం వేరే లెవెల్ సినిమా చూస్తామా. మ్యూజిక్ విషయానికి వస్తే ఈశ్వర్ చంద్ వర్క్ అయితే బాగుంది. ఎస్పెషల్లీ తెల్లపోరి టైప్ మ్యూజిక్ అయితే లూప్లో వింటాం మనం. సినిమా మూడ్ని బాగా క్యారీ చేసింది. విజువల్స్ కూడా ఫ్రెష్గా ఉంటాయి. హైదరాబాద్ ఫ్లేవర్, లోకల్ కల్చర్, యూత్ఫుల్ వైపు సినిమాకి మంచి ప్లస్ అయ్యాయి. కానీ సినిమా పర్ఫెక్ట్ అంటే కాదు. మెయిన్ ఇష్యూ పేసింగ్ మూవీ సినిమాలో ఎమోషన్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం వల్ల కొన్ని సీన్స్లో సినిమా స్లోగా అనిపిస్తుంది. హీరో సఫరింగ్ని రిపీట్గా చూపించే సీన్స్ అయితే కొంచెం ట్రిమ్ చేసి ఉంటాయి. ఇంపాక్ట్ ఇంకా పెరిగేది. ఇంకా మాస్ ఆడియన్స్కి కావాల్సిన ఎలివేషన్లు, ఫైట్లు, కమర్షియల్ ఐస్ అయితే చాలా తక్కువ మావ. అందుకే ఈ సినిమా అందరికీ వర్క్ అవ్వచ్చు. కానీ లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళకి, వన్ సైడ్ లవ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, బ్రేకప్ పేస్ నుంచి వచ్చిన వాళ్ళకి అండ్ యూత్కి మాత్రం ఈ సినిమా మంచిగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే దీవానా రొటీన్ లవ్ స్టోరీలో స్టార్ట్ అయ్యి ఎమోషనల్ డ్రామాలో ఫినిష్ అయ్యి సినిమా మాస్ ఎంటర్టైనర్ అయితే కాదు, యాక్షన్ బ్లాక్ బస్టర్ కూడా కాదు. ఒక హార్ట్ బ్రోకెన్ లవర్ డైరీలా ఉంటుంది. లవ్ స్టోరీ నచ్చితే ట్రై చేయొచ్చు, ఎమోషనల్ డ్రామాస్ నచ్చితే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. కానీ ఫైట్స్, కామెడీ, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ 3.25/5. ప్రేమ అందరికీ దొరకదు మామ, కానీ బాధ మాత్రం అందరికీ అర్థమవుతుంది. దేవానా ఆ బాధని సిన్సియర్గా చూపించిన సినిమా అనమాట. అయితే మీరు ఈ సినిమా ముందే చూసుంటే మీకు ఈ సినిమాలో బాగా నచ్చిన పోర్షన్ ఉన్నట్టు కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం మరి.